హాయ్ నమస్తే వనక్కం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ ఇలా మొదలైందో లేదో అప్పుడే అలా 2 వారాలు ఇట్టే గడిచిపోయాయి. ఇక సోమవారం 3వ వారం నామినేషన్స్కి హౌస్ మేట్స్ రెడీ అయిపోయారు. అయితే ఈ ఎపిసోడ్ షూట్ ఇప్పటికే ముగిసేసింది. దీంతో ఎవరిని నామినేట్ చేశారు, అసలు నామినేషన్స్లో ఎవరి మధ్య గొడవలు అయ్యాయి అనే విషయాలు చూద్దాం. అయితే తొలిసారి యష్మి నామినేషన్స్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా సహనం కోల్పోయిన మణికంఠపై బూతు పురాణాలు మొదలు పెట్టేసింది యష్మి. బిగ్ బాస్ 2 వారాల నామినేషన్స్ ఇప్పటికే ఆడియన్స్ చూశారు. అయితే 3వ వారం నామినేషన్స్ అంతకు మించి అనేలా ఉండబోతున్నాయి. ఎందుకంటే తొలి 2 వారాలు చీఫ్ కావడం వల్ల నామినేషన్స్ నుంచి బతికిపోయింది యష్మి. కానీ ఈ వారం చీఫ్ పదవి పీకేయడంతో చాలా మంది కంటెస్టెంట్లు యష్మికి ఈడ్చి పడేశారు. ముఖ్యంగా మణికంఠ యష్మి మధ్య 3వ వారం నామినేషన్స్ లో చాలా హీటింగ్ డిస్కషన్ అయితే నడిచింది. ఈ వారం యష్మిని నామినేట్ చేస్తూ తన రీజన్స్ చెప్పాడు మణికంఠ. ఎవరు గిన్నెలు కడుగుతున్నారు, ఎవరు గిన్నెలు కడగడం లేదు అని ఇలా అన్నీ చూడాలి అంటూ మణికంఠ ఏదో చెప్తుంటే, అవును మాకు లగ్జరీ వచ్చినప్పుడు, మా టీంకి వచ్చినప్పుడు మేము కడగట్లే అంటూ యష్మి మధ్యలో మాట్లాడింది. దీంతో ఒళ్ళు మండిన మణికంఠ నేను మాట్లాడేటప్పుడు ప్లీజ్ లిజన్ లేడీ అంటూ వాయిస్ రేస్ చేశాడు. దీనికి యష్మి టాపిక్ డైవర్ట్ చేస్తూ నువ్వు డ్రామాలు చేస్తావు చూడు నా దగ్గరకు వచ్చి ఫ్రెండ్గా అంటూ యష్మి డైలాగులు కొట్టింది. దీంతో నాకు పర్సనల్ క్వాలిటీ నచ్చకపోతే నేను రేస్ చేస్తాను అంటూ మణికంఠ అంటే నువ్వేంటి బొక్క రేస్ చేసేది అంటూ బూత్ పురాణాలు మొదలు పెట్టేసింది. ఇక వెంటనే మణికంఠకి రివెంజ్ నామినేషన్ వేసింది యష్మి. నేను ఈ హౌస్లో ఎన్ని రోజులు ఉంటానో ప్రతి నామినేషన్లో నీ పేరు అయితే నేను తీసుకొస్తా అంటూ చెప్పేసింది. ఎందుకంటే నువ్వు నా హార్ట్ బ్రేక్ చేసావు, ఇది ఫ్రెండ్షిప్ అనే పేరుతో నన్ను చేస్తున్న మోసం అంటూ యష్మి డైలాగులు కొట్టింది. ఇది మోసం కాదు అంటూ మణికంఠ ఏదో అంటే ఇది నా నామినేషన్ బ్రో నిల్చో అంటూ యాటిట్యూడ్ చూపించింది యష్మి. చూస్తా బ్రో అంటూ మణికంఠ కూడా గట్టిగానే మాట్లాడాడు. ఇక సాక్స్ టాస్క్ సంచాలక్ సరిగ్గా చేయలేదనే రీజన్తో ప్రేరణను నామినేట్ చేసింది విష్ణుప్రియ. వెంటనే విష్ణుప్రియను ప్రేరణ కూడా నామినేట్ చేసింది. తర్వాత పృథ్వీని నామినేట్ చేస్తూ నువ్వు గెలవాలనే స్పిరిట్ నాకు ఇష్టం, కానీ నువ్వు ఎలా గెలుస్తున్నావు అనేది నాకు నచ్చదు అంటూ సీతా రీజన్ చెప్పింది. నేను ఒక టీంలో ఉన్నప్పుడు ఆపోజిట్ టీంని ఎలాగైనా ఓడించాలనే ఆడతానంటూ పృథ్వీ కౌంటర్ ఇచ్చాడు. ఇక సోనియాను నైనిక నామినేట్ చేసింది. ఇలా సోమవారం నామినేషన్లు మాత్రం చాలా గట్టిగానే జరుగుతున్నాయి. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.